హాయ్ హలో నమస్తే అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మ ఈ రోజు ఒక మంచి మినీ వ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అన్నమాట అక్క చేతి బగారా రైస్ ఎక్సలెంట్ గా సూపర్ గా ఉంటుంది ఇలాంటి రైస్ ని మీకు కూడా పరిచయం చేయాలి కదా అందుకనేసి వీడియో చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలతో సహా లొట్టలు వేసుకొని తినేస్తారు ఆ చికెన్ అండ్ బగారా రైస్ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి అక్క చేతిది ఇంకా టేస్ట్ అనమాట చాలా బాగా చేస్తుంది అక్క నాకైతే బగారా రైస్ లో ఫేమస్ ఎవరంటే మా అక్క అని చెప్పొచ్చు అనమాట అంత బాగా చేస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి బౌల్ అంటే బౌల్ కాదు దబర్ మంచిది బిర్యానీ రైస్ కి మంచి దబర్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి అంటే బిర్యానీ మసాలాలన్నీ వేసి కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ టొమాటో వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అని టేస్ట్ తగ్గట్టు అండి మీరు ఎంత క్వాంటిటీ అయితే బియ్యం తీసుకుంటారో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్స్ అయితే 2 కట్ చేసాము పెద్ద సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక 7 వేసామండి బిర్యానీ మసాలాలు వేసి బాగా కలుపుకోండి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక టొమాటో వేసుకోండి టొమాటో వేసుకొని బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేసేయండి కాసేపు మగ్గుతుందన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కల్లుప్పునైతే యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని 1 కప్ రైస్కి 2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి సింపుల్ గా బగారా రైస్ చాలా టేస్టీగా అంటే హెవీ మసాలా లేకుండా మంచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట ఉప్పు అన్ని చూసేసుకోండి సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకోండి ఇంకా ఈ రైస్ చేస్తూ ఉండగా మా నాన్న అయితే వచ్చేసాడనమాట మా నాన్నది షాపు ఇంకా సామాన్కి అయితే వెళ్ళాడు ఇంకొచ్చేసాడు అక్క అయితే బగారా రైస్ ప్రిపేర్ చేస్తుంది మాకు చాలా ఇష్టం అందుకే చేయించుకుంటున్నాం అన్నమాట మాతో పాటు మీరు కూడా చూసేయండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి నాన్నైతే వచ్చేసాడు అనమాట నాన్నది టీవీఎస్ ఎక్సెల్ ఒక 20 years నుంచి నాన్న దగ్గర ఉందన్నమాట ఆ బండి చాలా బాగా చూసుకుంటాడు బండిని నాన్న దగ్గర కాబట్టి బండి ఉంది ఇంకెవరి దగ్గర అయితే అస్సలు పనికిరాదు ఇప్పుడు డొక్క అయిపోయి ఉంటుంది అనమాట వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలి నీట్గా పెట్టుకోవాలో నాన్న దగ్గర చూసి నేర్చుకోవాలన్నమాట అంత బాగా వాడుకుంటాడు నీట్గా ఇంక ఇలా రైస్ ఇలా తెల్లిన తర్వాత చూడండి ఇలా తెల్లుతుంది అప్పుడు మనం వాటర్ తెల్లినాక రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి అందులో ఇలా యాడ్ చేసేస్తున్నాం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తాన్ని సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బగారా రైస్ విత్ చికెన్ అన్నమాట చాలా బాగుంటుంది కాంబినేషను హెవీగా బిర్యానీ మసాలా హెవీగా కాకుండా లైట్ ఫుడ్ అన్నమాట ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా అక్క రైస్ చేస్తా ఉంది ఇంకా అమ్మ నేను పూలు కోసి అయితే ఇలా కట్టామన్నమాట సెంటు జాజులు భలే పోస్తాయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంక రైస్ వేసి ఇలా కలిపేసింది అన్నమాట ఇప్పుడు కూడా మనం టేస్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు ఉప్పు అలాంటివి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా బాగా కలిపేసి ఇలా ఉడుకుతుంది కదా అప్పుడే నాన్న తీసుకొచ్చాడు కదా కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా ఇందులో యాడ్ చేసామన్నమాట ఉడికేటప్పుడే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన బగారా రైస్ ఆల్మోస్ట్ 90%
అయిపోయినట్టే లెక్క. మళ్ళీ ఇట్లా కలుపుకున్న తర్వాత ఎక్కువ కలపొద్దు, ఇలా మూత పెట్టేసుకోండి. ఒక 5 minutes అలా ఉంచినాక మన బగారా రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో అసలు. వీడియో నచ్చితే లైక్, షేర్,